విమానాశ్రయంలో సాంకేతిక సమస్య కారణంగా దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బహుశా జీపీఎస్ స్పూఫింగే ఇందుకు కారణం అయ్యుండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా దీనిపై కేంద్రం స్పష్టతనిచ్చింది. జీపీఎస్ స్పూఫింగ్ నిజమేనని, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ను మార్చేందుకు ప్రయత్నాలు జరిగినట్లు కేంద్రం ధృవీకరించింది. దేశంలో అత్యంత రద్దీ గల విమానాశ్రయం ఢిల్లీ ఎయిర్పోర్ట్. ఢిల్లీ నుంచి రోజు దాదాపు 1500కు పైగా విమానాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. అయితే కొద్ది రోజుల క్రితం ఈ ఎయిర్పోర్ట్లోని విమాన నావిగేషన్ వ్యవస్థ సరిగా పనిచేయలేదు. ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక సమస్య కారణంగా దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బహుశా జీపీఎస్ స్పూఫింగే ఇందుకు కారణం అయి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా దీనిపై కేంద్రం స్పష్టతనిచ్చింది. జీపీఎస్ స్పూఫింగ్ నిజమేనని, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ను మార్చేందుకు ప్రయత్నాలు జరిగినట్లు కేంద్రం ధృవీకరించింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొన్ని విమానాలు శాటిలైట్ ఆధారిత ల్యాండింగ్ ప్రక్రియను ఉపయోగించినప్పుడు ఈ స్పూఫింగ్కు గురైనట్లు తెలిసిందని కేంద్రం తెలిపింది. వెంటనే ఆ విమానాల్లో ప్రత్యామ్నాయ ప్రక్రియలు యాక్టివేట్ అయ్యాయని, అయితే సంప్రదాయ పద్ధతులతో ల్యాండ్ అయిన విమానాలు ప్రభావితం కాలేదని కేంద్రం పేర్కొంది. దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో జీపీఎస్ స్పూఫింగ్ ఘటనలు జరిగినట్లు కేంద్రం తెలిపింది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, అమృత్సర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై విమానాశ్రయాల్లో ఇలాంటి ఘటనలు నమోదైనట్లు రాజ్యసభకు పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. జీపీఎస్ స్పూఫింగ్ ఎక్కడి నుంచి జరిగిందో గుర్తించేందుకు వైర్లెస్ మానిటరింగ్ ఆర్గనైజేషన్ను ఆదేశించినట్లు కె రామ్మోహన్ వెల్లడించారు. జీపీఎస్ స్పూఫింగ్ సంఘటనలు చోటు చేసుకున్న 10 నిమిషాల్లోనే సంబంధిత విభాగానికి తెలియజేయాలని విమానయాన సంస్థలు, పైలట్లు, ఏటీసీలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సూచించింది. ఈ సూచనల అనంతరం కోల్కతా, అమృత్సర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి విమానాశ్రయాల నుంచి నివేదికలు వస్తున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఢిల్లీతో పాటు కోల్కతా, అమృత్సర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి విమానాశ్రయాల్లో జీఎన్ఎస్ఎస్ జోక్యం ఉన్నట్లు విమానయాన శాఖ వెల్లడించింది. జీపీఎస్ అంతరాయాల సమయంలో భారత్ సంప్రదాయ నావిగేషన్, నిఘా వ్యవస్థల ఆపరేటింగ్ నెట్వర్క్ నిర్వహిస్తుందని విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఢిల్లీకి 60 నాటికల్ మైళ్ల దూరంలో ఎగురుతున్న విమానం నవంబర్లో ఒక వారం పాటు తీవ్రమైన జీపీఎస్ స్పూఫింగ్ను ఎదుర్కొంది. తప్పుడు డేటాతో విమానాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం జరిగిందని విమానయాన శాఖ తెలిపింది. 2021-2024 మధ్య జీపీఎస్ సిగ్నల్ స్పూఫింగ్ కేసులు 220% పెరిగాయని ఐఏటీఏ డేటా తెలియజేస్తోంది. పశ్చిమ రష్యా, ఉత్తర ఇరాక్లో వీటి హాట్స్పాట్లు ఉన్నాయి. భారత్లో కూడా ఈ తరహా సంఘటనలు పెరుగుతున్నాయని అంతర్జాతీయ విమానయాన సంస్థలు వెల్లడించాయి. నవంబర్ 2023 నుంచి ఫిబ్రవరి 2025 మధ్య సరిహద్దు ప్రాంతాలలో, ప్రధానంగా అమృత్సర్, జమ్మూ ప్రాంతాల్లో 465 జీపీఎస్ జోక్యం కేసులు నమోదయ్యాయని, సగటున రోజుకు ఒక సంఘటన జరిగిందని పౌర విమానయాన శాఖ తెలిపింది. జీపీఎస్ అసాధారణ చర్యను ఎవరైనా పైలట్, ఏటీసీ కంట్రోలర్ లేదా టెక్నికల్ యూనిట్ గుర్తించిన వెంటనే సంబంధిత విభాగానికి తెలియజేయాలని డీజీసీఏ తాజా ప్రకటనలో పేర్కొంది. విమానం వివరాలు, ఘటన జరిగిన సమయం, తేదీ, ఏ రూట్లో జరిగింది అనే వివరాలు కూడా నమోదు చేయాలని సూచించింది. జామింగ్, స్పూఫింగ్, సిగ్నల్ లాస్, ఇంటిగ్రిటీ ఎర్రర్ వంటి విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేయాలని డీజీసీఏ ఉత్తర్వుల్లో పేర్కొంది. నావిగేషన్ వ్యవస్థను ప్రభావితం చేసి నకిలీ జీపీఎస్ ద్వారా విమానాలను దారి మళ్లించే ప్రక్రియను జీపీఎస్ సిగ్నల్ స్పూఫింగ్ గా వ్యవహరిస్తారు. నిజమైన శాటిలైట్ సిగ్నల్స్ ను అడ్డుకొని ఆ స్థానంలో నకిలీ సంకేతాలను పంపి జీపీఎస్ రిసీవర్ను తప్పుదోవ పట్టిస్తాయి. ఫలితంగా ప్రస్తుతం ఉన్న ప్రదేశం, సమయాన్ని తప్పుగా చూపించేలా చేస్తాయి. పౌర విమానాలే లక్ష్యంగా అంతర్జాతీయ రూట్లలో ఈ తరహాలో జరిగిన సైబర్ దాడులు తరచూ వెలుగు చూస్తున్నాయి. దేశంలో నవంబర్ 2023, ఫిబ్రవరి 2025 మధ్య కాలంలో 465 జీపీఎస్ స్పూఫింగ్ ఘటనలు నమోదైనట్లు అంచనా. అమృత్సర్, జమ్మూ సరిహద్దు ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల అమృత్సర్కు వచ్చి వెళ్లే అనేక విమానాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిసింది.
పాకిస్తాన్, మయన్మార్తో భారత సరిహద్దుల సమీపంలో జీపీఎస్ స్పూఫింగ్ ఎక్కువగా కనిపిస్తుందని ఏటీసీ పేర్కొంది. కానీ ఢిల్లీపై ఇటువంటి కార్యకలాపాలు అసాధారణమైనవిగా భావిస్తున్నారు అంతర్జాతీయ వాయు రవాణా సంఘం, అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ వంటి సంస్థలు జీపీఎస్ స్పూఫింగ్తో విమాన భద్రతకు ముప్పు పెరుగుతోందని హెచ్చరించాయి. దేశంలోని ఢిల్లీ సహా పలు విమానాశ్రయాల్లో జీపీఎస్ స్పూఫింగ్ జరిగినట్లు కేంద్రం తెలిపింది. ఢిల్లీతో పాటు పలు విమానాశ్రయాల్లో జీపీఎస్ స్పూఫింగ్ జరిగిన మాట నిజమేనని, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ను మార్చేందుకు ప్రయత్నాలు జరిగినట్లు కేంద్రం ధృవీకరించింది. దీంతో జీపీఎస్ స్పూఫింగ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.